అమ్మ మరి విజయదశమి అనగానే చాలా పెద్ద పండగ కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు చేసుకోవడం ఎంతో చిన్నపిల్లలైతే ఇంకా అల్లరల్లరిగా జరుపుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి పల్లెటూర్లలో చాలా బాగా చేస్తారు అని అంటారు. కానీ ఇప్పుడు జనరేషన్కి అప్పట్లో మీ చిన్న వయసులో ఉన్నప్పుడు మీ చిన్నతనంలో ఎలా జరుపుకునేవారు పండగని? అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటారు? ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాలల్లో ప్రత్యేకంగా జరిపిస్తారు, చాలా పెద్దగా జరిపిస్తారు అని అంటారు దసరా ఉత్సవాలు. మరి అలా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ప్రత్యేకంగా పెద్దగా ఉత్సవాలు జరిపించే ప్రాంతం ఉందంటారా? చాలా మంచి విషయం అడిగారు. హ్మ్. అంటే ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం హ్మ్. ఎలాగూ అన్నది ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకోవటం అన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటేనండి ఇప్పుడున్నంత డబ్బు అప్పుడు లేదు అని నేను చెప్తాను. అవును, లేదు, ఖచ్చితంగా లేదు. లేదు, ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తలు వహించేవాళ్ళు. అవును. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా జాగ్రత్తలు వహించేవాళ్ళు. ఒక రకంగా పిచ్చి రోజులండి అవి. అవే పిచ్చి రోజులు పిచ్చి అంటారా? రోజులు ఏమో మంచి ఇప్పుడు రోజులేమో అని మేము అనుకుంటున్నాం. అంటే పిచ్చి రోజులంటే ఎక్కువగా ఖర్చు పెట్టలేని పరిస్థితులు. ఆ. నేను పిచ్చి రోజులంటే వేరే అంటలేదు, తగినంత ధనం లేకపోవటం ఇవన్నీ ఉండేది. హ్మ్. మీకు చిన్నతనంలో బడికెళ్లే వయసులోనే మీకు ఒక మాట చెప్తాను. బతకలేక బడిపంతులు అని అవును. అనేవాళ్ళు. హ్మ్. అప్పుడు పాపం ఈ దసరా పండగ వాళ్ళకి ఒక ఓదార్పు. హ్మ్. దసరా ఎప్పుడు వస్తుందా అని బడిపంతులు ఎదురు చూసే సంఘటనలు కూడా ఉన్నాయండి. హ్మ్. అసలు తలుచుకుంటేనే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు బతకాలంటే బడిపంతులు. హ్మ్. గవర్నమెంట్ ఉద్యోగాలు అందులో టీచర్లుగా ఉన్న వాళ్ళైతే మహత్తరమైన ఉద్యోగం బడిపంతులు. ఆ రోజున అతి చిన్న ఉద్యోగం బడిపంతుల ఉద్యోగం. అవును. కాబట్టి ఇంట్లోకి వచ్చి ప్రైవేట్లు చెప్పేవాళ్ళు. అవును. చదువుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి ప్రైవేట్లు చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు. స్కూళ్ళల్లో బడిపంతులకు కూడా అంతత్త మాత జీతాలు అయినప్పుడు ఇంటింటికి వెళ్ళి ఈ పిల్లలు బడిపంతులకి చందాలు వసూలు చేసేవాళ్ళు. మ్హూ. చందాలు వసూలు చేసి ఆ చందాలు బడిపంతులకి ఇచ్చేవాళ్ళు. ఓకే. అందుకే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని ఈ బళ్ళో ఈ పండగ దసరా పండగ చేసి వీళ్ళందరూ సేకరించి పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి ఈ పిల్లల చేతికి డబ్బులు ఇచ్చి గురువుకు పంపించేవాళ్ళు. పంపించినప్పుడు పచ్చిశనగపప్పు బెల్లము కలిపిన ఒక పదార్థాన్ని కూడా బడికి తీసుకెళ్తే ఈ బడిపంతులకి ఈ సంభావన ఇచ్చి పిల్లలందరినీ నమస్కరించుకుంటే అయ్యగారు ఈ పచ్చిపప్పు బెల్లాన్ని కలిపిన పదార్థాన్ని పిల్లలందరికీ తినటానికి ఆయన శక్తి కొద్దీ పెట్టేవారు. నేను కూడా అనుభవించానండి. మీరు కూడా అనుభవించాను. ఈ తీపి జ్ఞాపకం ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగుండా మన ఛానల్ ద్వారా గుర్తు చేసుకోవటం అనేది ఒక అద్భుతం అండి. కళ్ళకి మెసులుతోంది. మీరు మరి ఒక బడి పంతులుగా అనుభవించారా లేకపోతే ఒక విద్యార్థిగా? లేదులేండి, విద్యార్థిగానే మాకు ట్యూషన్ చెప్పడానికి మేము బందర్లో ఉండేవాళ్ళం. ట్యూషన్ చెప్పడానికి బడి పంతులు ఒక ఆయన వచ్చేవారు. చాలా చాలా నిదానం. ఏదో కాస్త కూస్తో ఈ రోజున ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే ఆయన చెప్పించదు. చిన్నతనంలో ట్యూషన్ మాస్టర్ చెప్పింది ఎప్పటికైనా కానీ ఉపాధిగానే అవును. అది తర్వాత ఆ టైంలోనే చిన్నపిల్లలకి ఈ వెదురు కర్రతో చిన్న చిన్న బాణాలు తయారు చేసేవాళ్ళు. బాణాలు తయారు చేసి ఈ గురువుల్ని తీసుకుని పిల్లల గుంపు అంతానండి ఊరు మొత్తం తిరిగేవాళ్ళు. ఇది పాట పాడుకుంటూ అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అని పాట పాడుకుంటూ గ్రామం మొత్తం సరదాగా తిరిగేవాళ్ళు. తిరిగినప్పుడు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటము చేయటము, తర్వాత చివరికి స్కూల్కి వెళ్ళటము ఇవన్నీ జరిగేది. ఒక మధుర జ్ఞాపకం అమ్మా ఇది. ఈ రోజున లేదు కదా. ఈ రోజున అసలు పంతులంటే గౌరవం ఉందంటారా? ఫస్ట్ ఉన్నవాళ్ళు గౌరవిస్తున్నారు. కాకపోతే ఎవరి భుక్తికి వాళ్ళకి సరిపడా సంపాదన జీతాలు వస్తున్నాయి కాబట్టి అంత స్థితిలో వీళ్ళు లేరు. ఆ రోజున బడిపంతులు అంటే అంత ఇది. దసరా అంటే ఇది తప్పకుండా దీనికి జోడించి ఉంది. దసరా అనగానే అంటే దసరా కోసం సంవత్సరం అంతా వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. వస్తుంది, తినటానికి వస్తుంది, మళ్ళీ సంవత్సరానికి కొన్ని నెలలన్నా మనం గడుపుకోవచ్చు. కానీ అంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అప్పట్లో బడిపంతులు గురువులు పిల్లలకు విద్యను నేర్పించే విషయంలో ఎక్కడ తగ్గేవారు కాదు. లేదండి, తగ్గేవాళ్ళు ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సిందే, విద్యను నేర్చుకోవాల్సిందే అని నేర్పించారు. అవునవును.
అప్పట్లో చదువు, అవును. ఆ గురువులు వాళ్ళు నేర్పించిన తత్వము అంతా కూడా అది ఎప్పటికైనా జీవితంలో ఎప్పటికీ ముందడుగు వేయడానికి పనికి వస్తుంది. ఆ జ్ఞాన బోధన అనేది చాలా ఇప్పటికీ సంస్కారంతో ఉండడానికి నేర్పిస్తుందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడేంటంటే ఇప్పుడున్న జనరేషన్లో గురువు గారు చెప్పినప్పటికీ ఈయన అంత ఓపిక లేదు విద్యార్థులకి. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా గురువు అంటే గౌరవము లేదు. అది ఎవరేమనుకున్నా సరే, తిట్టుకున్నా సరే, కానీ గురువు అంటే గౌరవం లేదు. గురువు చెప్పే ఆ జ్ఞాన బోధన మీద అసలే పరిజ్ఞానం లేదు, వినడానికి ఎవరికి ఓపిక లేదు. ఇది నిజం అంటారా కాదంటారా? అందుకే అంటున్నాను, అప్పట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఏదైనా అప్పుడు డబ్బు తక్కువైనప్పటికీ కూడా మన సాంప్రదాయ ప్రకారము, మన సంస్కృతి ప్రకారము ఏ పండగనైనా పద్ధతిలో ఘనంగా నిర్వహించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ కోసం నిర్వహిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారమ్మా? ఒక చిన్న విషయానికి వస్తే అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, స్కూల్కి వెళ్ళాలంటే ఇంత చింతపిక్కలు ఇసుక తీసుకెళ్లేవాళ్ళట డబ్బాలో పోసుకుని. ఆ ఇసుక పోయించి అక్షరం రాసి అనే అక్షరం రాసి చింతపిక్కలు అక్షరం మీద పేర్పించేవాళ్ళట. అంత స్ట్రాంగ్ గా ఉండేది మా చదువు అని అమ్మ చెబుతూ ఉండేది. నిజంగా నేను మా విద్యా విధానం మారింది. ఎంత ఉరుకులు పరుగులుగా ప్రపంచం పరుగులు పెడుతోందో విద్యా స్థాయి కూడా అట్టాగే పరుగులు పెడుతోంది. ఆ పరుగులు పెట్టే విధానంలో ఒక నిర్లక్ష్య భావన కూడా ఉందనే నేను అనుకుంటున్నాను. ఉంది, వీళ్ళ తెలివితేటలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయిలేండి. తెలివితేటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అదమ్మా. తర్వాత మనం అనుకున్న వాటిల్లో దసరా పండుగని విశేషంగా చేసేది అంటే ప్రత్యేక అందరి చోట్ల మనం మండపాలు ఏర్పాటు చేస్తాం, వీధుల్లో అమ్మవారి విగ్రహం పెడతాము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. మన ప్రాంతంలో మచిలీపట్నంలో అంటే బందర్లో విశేషంగా ఈ దసరా నవరాత్రులు చాలా ప్రత్యేకంగా చేయటం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా అంటే శక్తి పటాలు అనేవి కట్టుకుని, అంటే మీరు ప్రభలు అని వింటారు కదా, ఆ ప్రభల టైపులోనే శక్తి పటాలు కడతారు అక్కడ. ఏ ఊళ్ళో లేని ఒక ప్రత్యేకత బందరుకుంది శక్తి పటాలు కట్టడం అంటే. అది ప్రత్యేకత కదా. అది ఎట్లా అంటే వెదురు బొంగులు తీసుకుని వెదురు చువ్వలతో ఒక ఆర్చీ లాగా తయారు చేసి ఒక తెల్లని వస్త్రం మీద దుర్గామాత రూపాన్ని రంగులతో వేయటం అన్నమాట, పెయింట్ రూపంగా. అది ఒక కాళిక గాని, లలిత గాని, దుర్గ గాని, ఆ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో ఆ మూర్తిని వాళ్ళు తయారు చేయించుకుంటారు. ఇది 2 నెలల ముందు నుంచే బందర్లో ప్రారంభం అవుతుంది. అదొక వృత్తి, వ్యాపారం చేస్తారు. అది కూడా మొక్కే. మాకు పిల్లలు పుడితేనో, లేకపోతే విదేశాన్ని పెడితేనో, లేకపోతే పరీక్ష పాస్ అవుతానో నేను శక్తి పటాన్ని నేను ఎత్తుకుంటాను అని మొక్క అన్నమాట. ఇది ఆచారం అనేది మనకి ఎట్టా వచ్చిందంటే కలకత్తాలో బాగా చేస్తారు. కలకత్తాలో చాలా వైభవంగా చేసినప్పుడు ఈ ఓడలు ప్రయాణం, ఈ సరుకులు రవాణా టైంలో, బ్రిటిష్ టైంలో ఒక బ్రిటిష్ రాజు కలకత్తాలో ఈ దసరాని వైభవంగా చేయటం అనేది చూశారు. చూసి ఈ బందరు ప్రాంతానికి వచ్చినప్పుడు, అంటే కొన్ని రోజులు ఆయన అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అరే, ఈ దసరాని కలకత్తాలో ఇంత వైభవంగా చేస్తున్నారు కదా, ఈ బందర్లో కూడా మనం నిర్వహించాలి అనని బ్రిటిష్ రాజు ఇది ప్రారంభించారు. కాబట్టి బందర్లో ఈడేపల్లి అనే ప్రాంతంలో శక్తి గుడి అని పిలువబడుతుంది. అతి పవిత్రమైన గొప్ప వైభవమైన గుడి అండి, మహిమాన్వితమైన గుడి శక్తి గుడి. అందుకే శక్తి పటాలు అంటారు వాటిని. శక్తి పటాలుగా అసలు ఆ శక్తి పటాలు పట్టి పగవల్ల వాళ్ళు కూడా ఉపవాసం ఉండి నియమనిక్షలతో ఎటువంటి కలుషితం కలవకుండా ఇంట్లో, అంటే అంటూ ముట్టు కానీ ఏదమ్మాయిలు కానీ కలవకుండా శుచి శుభ్రంతో ముందు ఉపవాసంతో ఆ శక్తి పటాలని అతి పవిత్రంగా ఎత్తుకుని ఊరు మొత్తం తిరుగుతారు. మరి అంత బరువైన శక్తి పటాన్ని ఎత్తుకుని అందులో స్టెప్పులు వేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, తప్పెట్లు తాళాలతో, మంగళ వాయిద్యాలతో శక్తి పటాలు ఊరేగుతాయి. అసలు అన్ని శక్తి పటాలు ఏ బజార్ నుంచి వచ్చినా కూడా ఒక రాత్రి అయ్యేసరికి కోనేరు సెంటర్ దగ్గరికి రావాలి. కోనేరు సెంటర్ దగ్గర ఇవన్నీ వనగూడతాయి. ఆ కోనేరు సెంటర్లోనే అనేకమైన స్టేజీలు వేస్తే నాట్యం చేసేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, పురాణాలు చెప్పేవాళ్ళు, ఇతిహాసాలు చెప్పేవాళ్ళు. ఈ శక్తి పటాలు అసలు రంగరంగ వైభవం అండి.
దసరా అంటే బందరు అంటే శక్తి పటాలు. ఆ శక్తి పటాలు చేసుకోవటం అనేది ఇంకో ఊళ్ళో లేదు. ఇది నిజమే మరి, ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా చెయ్యరు. చెయ్యరు శక్తి పటాలు. అసలు ఎంత ఊపు వస్తుందంటే చూసే వాళ్ళకి కూడా మనం కూడా ఊగిపోతూ ఉంటాం అనమాట. పూనకం వచ్చేసేసి కాళ్ళ గజ్జలు కట్టుకుని, ఒక్కొక్కళ్ళైతే చేతిలో కొరడాలు కట్టుకుని చాలా వైభవంగా శక్తి పటాలు. అసలు ఆ పటాలు చూడటానికి కూడా అమ్మా ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు, వైవిధ్యంతో ఉంటాయి. అరే ఇది ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది, అమ్మవారు వర్ణనలు ఇంకా వెరైటీగా చేస్తూనే ఉంటారు. కళతోటి చేస్తూనే ఉంటారు. చాలా ఆ వంశస్థులే ఇంకా గుడిని పరిపాలన చేయటం, చూడటం, అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేయటం, అన్నదానాలు చేయటం విశేషంగా చాలా వైభవంగా చేస్తారు. ఇంకా మనం అన్ని నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాం, పూజ విధానాల గురించి మాట్లాడుకున్నాం. అప్పట్లో గతంలో అసలు ఈ విజయదశమిని ఎలా జరుపుకునే వాళ్ళు అనేది కూడా చెప్పుకున్నాం. అసలు ఈ నవరాత్రుల్లో వచ్చే ప్రత్యేక దినాల గురించి, రోజుల గురించి చెప్పుకున్నాం. అంతా అయిపోయింది. ఇంకా చివరిగా మరి విజయదశమి రోజు, ఈ విజయదశమిని ఏ సమయంలో జరుపుకోవాలంటారు? ఎందుకంటే కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు, పిండి వంటలు చేసుకునే అన్ని కూడా అన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు, జమ్మి పంచుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ దసరా రోజు, విజయదశమి రోజు ఏ సమయంలో పాటించాలంటారు? ఈ దసరాని ఈ సంవత్సరం ఎలా జరుపుకోవాలి? ఈ సంవత్సరం మటుకు మనం 11వ రోజు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రాతకాలం నుంచి మీరు ఇంట్లోనే మామూలుగా యథావిధిగా షోడశోపచారాలతో అమ్మవారి పూజ చేసుకోవటం, మీకు వీలుంటే ఆ రోజునే అమ్మవారిని కొద్దిగా కదిలించుకోవటం చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్. మాకు సెమీ పూజకే ఒక ముహూర్తం ఉంది. మిగతా ఆయుధ పూజకి గాని, వాహన పూజలకు గాని నిట్ట మధ్యాహ్నం కాకుండా చేసుకోమని మనం చెబుతున్నాము. ఈ రోజుతో మనకి పరిసమాప్తి అవుతుంది. ఈ కలశ ఉద్వాసన కూడా మీరు సాయంత్రం చేసుకుంటారా, ఉదయమే చేసుకుంటారా అన్నది కూడా మీరు పరిగణలోకి తీసుకుని చేసుకోవటం అనేది ప్రధానం. ఈ రోజునే మళ్ళీ సుహాసిని పూజలు ఉంటాయి. కొంతమంది ఈ రోజున కూడా అంటే 9 మంది లెక్కగా కాకుండా ఒక 100 మందికి 200 మందికి కూడా వస్త్రదానం చేసే వస్త్ర సమర్పణ అమ్మవాళ్ళకి చేసే విధి విధానం ఉంటుంది. తర్వాత ఎవరన్నా ఈ ఫ్యాక్టరీలు యజమానులు ఉంటే ఆ రోజునే వీళ్ళకి యూనిఫారాలు అవి ఉంటాయి చూడండి, కొన్నింటికి ఆ రోజున ఇచ్చే ఆనవాయితీ కూడా ఉంటుంది, బోనస్లు ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. ఇవన్నీ ఉదయం నుంచి రాత్రి మీరు 11-12 దాకా కూడా మీకు టైంకు అనుగుణంగా టైం టు టైం ఏది చేయాలి, ఏది వెనక చేయాలి, ఏది ముందు చేయాలనేది మీరు దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా మనం విజయదశమి పండగ చేసుకోవటము. ముఖ్యంగా ఈ రోజును కూడా ఎవరైనా మీరు వంశదేవతలు, కులదేవతలు కనుక ఉన్నారంటే గ్రామంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా పూజ చేసుకోవటం అనేది మంచిది. వీళ్ళని బట్టి పితృదేవతలకు కూడా కాస్త ఏదైనా ఇష్టమైన పదార్థాలు పెట్టి పితృదేవత ఆరాధన చేసుకోవటం కూడా చాలా ఉత్తమోత్తమైన మంచి పద్ధతి. ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా కూడా దసరా గురించి, నవరాత్రుల గురించి ఎంత చక్కగా కూడా వివరించారు.